వెల్కమ్ టు మమత రెసిపీస్. కొబ్బరి చట్నీ తయారీ విధానం. కొద్దిగా ఆయిల్ పోసుకొని కారానికి తగినన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి, వేయించుకోవాలి ఒక 10 నిమిషాలు. మంచిగా వేగినాక పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ అదే బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ పోసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు సన్నంగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఒక 10 నిమిషాలు. వేయించి పక్కకు పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఎల్లిపాయ, సాల్ట్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, చింతపండు కొంచెం వేసి మిక్సీ పట్టుకొని కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. పోపు చేసుకోవాలి. పచ్చళ్ళలోకి కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, జీలకర్ర వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, బాగా ఫ్రై కావాలి. పోపు ఫ్రై అయినాక చట్నీలో వేసుకొని కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. కొబ్బరి చట్నీ చేసుకొని తినండి.